నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్ ద్వారా మీరు వీక్షిస్తూనే ఉంటారు. ఇక నేను ఎన్నో మాస ఫలితాలు ఎంతోమంది గురువులతో మాట్లాడుతూ ఉంటాను. ఇక డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి అయితే ఉదయ్ భాస్కర్ గారు మాత్రమే చెప్తూ ఉంటారు. చాలా చక్కటి వివరణ ఇస్తారు. మనం గతంతో కూడా పోల్చుకొని చూడొచ్చు. చాలా వరకు నిజమైన సందర్భాలు ఉన్నాయి కాబట్టి, ఈ మంత్ ఏ విధంగా ఉంది? మే 10వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకుందాం. జాతకాలని పరిశీలించుకోండి. దాని వల్లనే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. నమస్కారం. నమస్తే. ఇక ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా కూడాను? మే 10 తప్పకుండా. నుంచి జూన్ 10 వరకు చెప్పండి. ధనుసు రాశ్యాధిపతి ఉమ్, గురుడు. ఉమ్, సో వీళ్ళకి అదృష్టరత్నం కనకపుష్య రాగం. రాశ్యాధిపతి అయినా లగ్నాధిపతి అయినా. అలాగే ఈ ధనుసు రాశిలో జన్మించిన వారు ఈ మాసం అంతా కూడా ఈ యొక్క గురు చరిత్ర పారాయణం చేసుకుంటే మంచి జరుగుద్ది. ఇక రెండోది, వీళ్ళకి అదృష్ట సంఖ్య 3. ఉమ్, అలాగే అదృష్టరత్నం కెంపు ధరించితే మంచిది. ఉమ్, ఉమ్, అలాగే దేవాలయాల్లో దత్తాత్రేయుడి దేవాలయం ఆరాధన కానీ లేదా సాయిబాబా దేవాలయాలకు వెళ్ళటం కానీ ఉమ్, గురు సంబంధమైన ఆరాధన చేసుకుంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అలాగే వీళ్ళకి శనిగ్రహం అనుకూలంగా ఉంది. ఉమ్, ఉమ్, రాహువు కేతు అనుకూలంగా లేరు. ఓ గురుడు కూడా మొన్నే మారాడు కాబట్టి అంత అనుకూలంగా లేదు. ఓకే. ఒక శని భగవానుడే కొంచెం అనుకూలమైన ఫలితాలు ఇచ్చేది గోచార రీత్యా ఉమ్, ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక వీరు కొంచెం కష్టపడాలి. ఇక ఓవరాల్గా అన్ని రంగాల్లో ఎలా ఉంది అంటే, ఉమ్, చెప్పండి. వీళ్ళకి విద్యార్థులకి మంచి అనుకూలమైన కాలం, ఉమ్, స్త్రీలకి అనుకూలమైన కాలమేనమ్మా. ఉమ్, రాజకీయ రంగానికి కూడా అనుకూలమైన ఫలితాలే వస్తాయి. ఉమ్, ఉమ్, అలాగే వైద్య రంగం, ఉమ్, ఇంకా సినిమా రంగం, ఉమ్, ఉమ్, ఆ, అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వైద్య రంగంలో కానీ 100కి 90 మార్కులు వేసేయచ్చు వీళ్ళకి. ఓ, బానే ఉంది అంతా ఈ కూడా. మాసం అంతా కూడా ఉమ్, అనుకూలమైన ఫలితాలు వచ్చు. భగవంతుడు గురు ఇస్తాడు. భగవానుడు ఇస్తాడు రైట్. తప్పకుండా. కాకపోతే ఉమ్, వీళ్ళు దత్తాత్రేయ మంత్రం ఉమ్, జపం చేసుకుంటే మంచిది. ఉమ్, ఆ గురువు సంబంధమైన ఆలయాలకు దర్శించి, సాయిబాబా ఆలయాలు కానీ ప్రతి గురువారం ఉమ్, ఉమ్, వేసి, ఎక్కడన్నా శనగలు దానం ఇస్తే కూడా మంచిది. లేదా ఒక శనగలు తీసుకుని గురువుకి నైవేద్యం పెట్టి ఆ శనగలు దేవాలయంలో పంచిపెట్టిన మంచిది. గురుగ్రహ దోషాలు ఉంటే తొలగిపోయి మంచి సుఫలితాలు వస్తాయని ఉమ్, మన ప్రేక్షకులు మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఓకే. సో ఈ మాసం అంతా కూడా ఉమ్, వీళ్ళకి మంచి అనుగ్రహం, దైవానుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఓకే. సో అదండి. మీరు తప్పకుండా మీరు ఆరాధించాల్సిందైతే ఖచ్చితంగా దత్తాత్రేయ మంత్రాన్ని ఎక్కువగా జపించే ప్రయత్నం చేయండి. ఏ గురువుకైనా కానీ దానాలు ఇవ్వటం, ముఖ్యంగా శనగలు ఎక్కువగా దానాలు ఇవ్వటం చాలా మంచిది. ఇక మీరు గురువుని ఆరాధించటంతో పాటుగా కెంపుని ఎక్కువగా ధరించే ప్రయత్నం చేయండి. కెంపు కలర్ కూడా చాలా మంచిది అన్నట్టుగా చెప్తున్నారు. మీకు అదృష్ట సంఖ్య వచ్చేసి 3 అన్నట్టుగా చెప్పారు. చాలా మంచి ఫలితాలు మీరు పొందాలని, ఈ మాసం అంతా కూడా శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవడం చాలా ఉత్తమం. వ్యక్తిగత జాతకాలని డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి.
ఆ గురువుగారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం, మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించి గోప్యంగా ఉంచి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.